మరి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చిన కారణం మనందరికీ తెలుసు. కానీ ఈ లోకములో ఆయన ఏమి నేర్పించడానికి వచ్చారో ఆ యొక్క ప్రశ్నకి జవాబు మనము చూద్దాము. వింటున్నారమ్మా? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఏమి నేర్పించడానికి వచ్చారు? మంచిదే, మనందరికీ ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. నరకము నుంచి తప్పించి పరలోకం ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. అది అందరికీ కూడా తెలిసిన మాటే. కానీ ఇహలోకములో ఆయన జీవిస్తున్నప్పుడు ఆయన ఏమి నేర్పించాడు? ఆయన ఎలాంటి జీవితము జీవించాడు? ఎలాంటి రీతిలో మనము ఇహలోకములో దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనము ఎలా జీవించాలని ఆ ప్రశ్న మీద ఈ రాత్రి కాలంలో దేవుని వాక్యం మీద మనము దృష్టి పెడదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి మరొక కారణం ఏంటంటే, పరలోక రాజ్యములో ఉన్న సాంప్రదాయము ఈ భూలోకములోన ప్రజలు అనగా మీకు నాకు ఆయన నేర్పించడానికి వచ్చి ఉన్నాడు. పరలోకములో ఉన్న సాంప్రదాయము, పరలోకములో ఉన్న ఆచారము, పరలోకములో ఉన్న అలవాటులు ఇహలోకములో ఉన్న మీకు నాకు నేర్పించడానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనందరం కూడా ఒకరోజు ఎక్కడికి వెళ్ళాలని ఆశ ఉందండి అందరికీ? పరలోకానికి. అందరికీ ఆశ. ఈ లోకంలో ఎవరిని అడిగినా కూడా, ఈ గ్రామంలో ఎవరిని అడిగినా కూడా మేము స్వర్గం వెళ్తామండి, లేకపోతే మేము స్వర్గము వెళ్ళాలా, నరకము మాకు వద్దని ప్రతి వారు కూడా చెప్పిన మాట. మరి స్వర్గం వెళ్ళాలంటే స్వర్గంలో ఉన్న పరిస్థితులు మనం తెలుసుకోవాలి కదా. స్వర్గం వెళ్ళాలంటే స్వర్గంలో ఉన్న స్థితిగతులు మనము ముందుగానే మనము నేర్చుకోవాలి కదా. మన ఇంట్లో ఉన్న కుమార్తె వేరే ఇంటికి వివాహం చేసి పంపించినప్పుడు మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, అమ్మా వంట నేర్చుకో, టీ పెట్టడం నేర్చుకో, ఇంకేంటమ్మా ఇల్లు ఎలాగా జాగ్రత్త పరుచుకోవాలో, భర్తను ఎలాగ చూసుకోవాలో, ఈ విషయాలన్నీ కూడా నేర్పిస్తారు. ఎందుకు? రేపొద్దున్న అత్తమామల ఇంటికి వెళ్ళినప్పుడు చెడ్డ పేరు రాకుండా చక్కగా మన కుమార్తె మన యొక్క ఇంటి పేరు నిలబెట్టాలని మనము మన బిడ్డలకి ఏం చేస్తామండి? చిన్న వయసులో నుంచి నేర్పిస్తూ ఉంటాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ మన బిడ్డలకి మనము ఆ యొక్క పనులన్నీ నేర్పించకుండా మనం పంపిస్తే అత్తమామలు రేపొద్దున మన కుమార్తెని నానా రకమైన మాటలు అంటారు. వారంటే మన హృదయములు దుఃఖపడుతూ ఉంటాయి, బాధపడుతూ ఉంటాయి. ఏమి నేర్పించింది మీ అమ్మ అని ఎవరిని అంటారు? ముందు అమ్మని అంటారు. అవునా కాదండి? అందుకే తల్లి ఆ యొక్క నింద మోయకుండా ముందుగానే కుమార్తెకి ఏం చేస్తుందండి? ప్రతి ఒక్క పనిని చదువుతో పాటు, ఇంట్లో ఉన్న బాధ్యతలతో పాటు ఇంట్లో యొక్క పనులు కూడా నేర్పిస్తూ ఉంటుంది. ఎందుకంటే వేరే గృహానికి వెళ్ళినప్పుడు వారి దగ్గర నుంచి నింద పడకుండా ఉండాలని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే దేవుని బిడ్డలుగా ఈ లోకములో ఉన్న మనుషులుగా మనందరము ఎవరైతే ఈ లోకములో మానవ జాతి ఎత్తి జీవిస్తున్నారో, మన యొక్క జీవితం యొక్క ముగింపు ఏంటంటే ప్రతి వారికి మరణం వస్తుంది. మరణము తర్వాత తీర్పు. ఆ తీర్పు దినములో మనం స్వర్గం వెళ్తామా నరకం వెళ్తామా అని ఆ సృష్టికర్త దేవుడు నిర్ణయిస్తూ ఉంటాడు. ఆ యొక్క స్వర్గం వెళ్ళాలని ప్రతి వారికి ఆశ. ఆ యొక్క స్వర్గం వెళ్ళాలంటే స్వర్గములోన స్థితిగతులు ఈ భూలోకంలోనే మనము నేర్చుకోవాలా, అలవాటు చేసుకోవాలా. దేవునికి స్తోత్రం. ఆ యొక్క స్వర్గంలో ఉన్న స్థితిగతులు, ఆచారాలు, అలవాట్లు మనం ఈ భూలోకంలో నేర్చుకోకపోతే స్వర్గం వెళ్ళిన తర్వాత ఏమవుతామండి? మనము ఏమైపోతుంది? మన మొహాలు పాలిపోయిన మొహాల్లాగా ఉంటాయి. ఏమీ తెలియని మొహాలుగా. ఏం చేస్తారమ్మా? ఏమీ తెలియని రీతిలో జీవిస్తూ ఉంటాం. కానీ దేవుడికి అది ఏమాత్రము ఇష్టము లేదు.
యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పరలోకములో ఉన్న ఆ యొక్క సాంప్రదాయాన్ని భూలోకములో ప్రజల మధ్యన బోధించి వారి జీవితంలో వారు అది అలవాటు చేసుకుని దాన్ని బట్టి జీవించి వారికి ఎప్పుడైతే పరలోక పిలుపు వస్తాదో ఆ యొక్క ఆచారముతో ఆ యొక్క అలవాట్లతో పరలోక రాజ్యము చేరాలని దేవుడు కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన మరొక కారణం ఏంటంటే పరలోకములో ఉన్న అలవాటులు సాంప్రదాయము మీకు నాకు నేర్పించడానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆచారాలు అంటే ఏంటండి? ప్రతిదినము మనము చేసేనే ఆచారాలు అంటారు. ఉదాహరణకి భోజనం ముందు ఒక వ్యక్తి ఏం చేస్తాడండి? చేతులు కడుక్కుంటాము. ఏం చేస్తామండి? సబ్బుతో చేతులు కడుక్కుంటాం. అది మన యొక్క ఆచారము, మన యొక్క అలవాటు. చేతులు కడుక్కోకుండా ఎవరు కూడా భోజనము చేయరు, ఎవరు కూడా చేయరు. అది ఒక అలవాటు. ఎక్కడికి వెళ్ళినా, ఏ హోటల్కి వెళ్ళినా, 5 స్టార్ హోటల్కి వెళ్ళినా, లేకపోతే రోడ్డు పక్కన బడ్డీలో ఇడ్లీ తిన్నా, ఎక్కడున్నా మన అలవాటు ఏంటంటే మొట్టమొదటిగా చెయ్యి కడుక్కోవడము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకంలో కూడా కొన్ని అలవాట్లు ఉన్నాయి. దేవుని బిడలుగా దేవుని యొక్క రూపం కలిగిన ఈ లోకములో ఉన్న మానవ జాతి అంతా కూడా దేవుని యొక్క రాజ్యములో ఉన్న గొప్ప అలవాట్లు మనము కూడా నేర్చుకోవాలని ప్రభు కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ యొక్క ఆచారాలు పరలోకములో ఉన్న సాంప్రదాయము భూలోకములో ఉన్న ప్రజలకి నేర్పించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి ఉన్నాడు. ఆయన ఈ లోకములో ఉన్న ప్రజలకి ఆ యొక్క పరలోకములో ఉన్న సాంప్రదాయం నేర్పించడమే కాదు, కానీ దాని ప్రకారంగా మీరు జీవించండి అని చెప్పి ఉన్నాడు. ఆయన బోధ వరకే కాదు, కానీ ఆయన యొక్క జీవితంలో కూడా ఇహలోకములో ఆయన అది చేసి చూపించి ఉన్నాడు. ఈ రోజుల్లో ప్రజలు ఏంటమ్మా, ఒక బోధ చేయాలంటే మైక్ ఉండాలా, బాక్సులు ఉండాలా, లైట్లు ఉండాలా, అవునండి, స్టేజ్ ఉండాలా, కెమెరా ఉండాలా, ముందే ఉండాలా, కుర్చీలు ఉండాలి, కుర్చీలు నిండా మనుషులు ఉండాలి. అప్పుడే నోట్లో నుంచి ఏమొస్తుంది? బోధ వస్తుంది. అది బోధ వరకే. కానీ యేసుక్రీస్తు వారు అలాంటి బోధలు ఈ లోకములో చేస్తూ ఆయన చేసిన బోధ కూడా అది అలవాటు రూపములో పెట్టి శిష్యులకి అది నేర్పించినట్లు మనము చూస్తున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాట్ హీ ప్రీచ్డ్ హీ ప్రాక్టీస్డ్. ఆయన ఏది బోధించినాడో అది ఏం చేశాడంటమ్మా, అది అలవాటు చేసి ఇతరులు కూడా చూపించినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి యేసుక్రీస్తు వారి లోకంలో ఎలా జీవించున్నాడని కొన్ని విషయాలు మనము చూసుకుందాం. ఆయన అనేకమైన గుణగణాలు కలిగిన వాడు. పరలోకంలో ఉన్న అనేకమైన విషయాలు భూలోకంలో ఉన్న ప్రజలకు ఆయన బోధించేవాడు. కానీ అందులో ఒక ప్రాముఖ్యమైన అంశం మీద ఈ రాత్రి కాలంలో మనం ధ్యానించాలని నేను కోరుచున్నాను. బైబిల్లో ఉన్న వారందరూ కూడా మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ వచనము చదువుకుందామండి. 5వ అధ్యాయము 5వ వచనము. అక్కడ వాక్యంలో ఏం చూస్తున్నామంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక మంచి మాట ఏంటంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకం అంతా కూడా ఏం చేస్తారంటండి? స్వతంత్రించుకుంటారు. ఆ స్వతంత్రించుకోవడం అన్న మాట యొక్క అర్థం ఏంటంటే, మనుషులుగా మనం ఎలా ఆలోచిస్తామంటే, మల్యాడులో 1 ఎకరం భూమి నేను కొన్నాను అనుకోండి, మల్యాడ నాదే అనుకుంటాం, అవునా కాదండి? విజయనగరం పట్టణంలో ఒక 200 గజాలు కొన్నాను అనుకోండి, విజయనగరంలో కూడా నా జెండా పాతేను. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, అక్కడ 100 గజాలు కొన్నాను అనుకోండి, అక్కడ కూడా నా జెండా పాతేను. కాబట్టి మన భూములు, మన ఇల్లులు, మన పిల్లలు బాగా చదువుకుని అమెరికాలో ఉన్నారనుకోండి, అది కూడా మన లెక్కల్లోకే వస్తుంది. అది మనుషుడి యొక్క ఆలోచన. అలాగ చేసిన వాడంట భూలోకం అంతా కూడా స్వతంత్రించుకున్నానని మనుషులు ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఎవరైతే సాత్వికమైన గుణము కలిగి ఉంటారో, ఈ సాత్వికమైన గుణం ఎక్కడి నుంచి వచ్చిందండి? పరలోకము నుంచి యేసుక్రీస్తు వారు తెచ్చిన ఆ యొక్క గుణము.
ఆ యొక్క సాంప్రదాయము సాత్వికం అన్నది భూలోకములోన ప్రజలకి లేనే లేదు. అది యేసుక్రీస్తు వారు ఆ యొక్క సాత్వికమైన మనస్తత్వం ఈ భూలోకంకు తెచ్చి ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడండి, అలాంటి వారు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం. మదర్ తెరీసా అని ఒక గొప్ప స్త్రీ ఉండేది. కల్కటా అని ఒక పట్టణంలో ఆవిడ జీవించేది. విదేశాల్లో వారి దేశాన్ని కుటుంబాన్ని విడిచిపెట్టి కోల్కతాలో ఉన్న అనేక మంది పేద ప్రజలకి, కుష్టు రోగులకి గోపదైన రీతిలో సహాయం చేయాలని సమస్తం విడిచిపెట్టి ఆవిడ మదర్ తెరీసా ఈ భూలోకానికి, ఈ యొక్క భారతదేశానికి వచ్చినారు. మనందరికీ తెలుసే అండి. ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడైనా చూసారా ఆవిడని? చూడలేదు. కానీ లోకంలో ఉన్న ప్రజలందరికీ మదర్ తెరీసా అంటే ఎవరో తెలుసు. అది స్వతంత్రించుకోవడం అంటే. అది స్వతంత్రించుకోవడం అంటే. మనము ఎవరో ఆవిడకి తెలియదు, కానీ ఆవిడెవరో మనకు బాగా తెలుసు. ఆవిడ చేసిన పని ఏంటి? ఒక చిన్న సందర్భం చెప్తానండి. ఒకసారి మదర్ తెరీసా గారు ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్ళారంటండి. ఆ ధనవంతుడి దగ్గరికి వెళ్ళి, సార్, మరి నా యొక్క హోమ్లో అనేక మంది పేద పిల్లలు ఉన్నారు, కుష్ఠరోగులు ఉన్నారు, విధవరాలు ఉన్నారు, వారికి ప్రతిరోజు భోజనం పెట్టాలంటే చాలా ధనము కావాలా, నా దగ్గర అంత ధనము లేదు, మీరు కొద్దిగా ధనవంతులు కదా, కొంత డబ్బు ఇస్తే నా హోమ్లోని ప్రజలందరూ కూడా మంచి భోజనం తింటారని ఆ యొక్క ధనవంతుడి దగ్గరికి వెళ్ళి 2 చేతులు చాపి కొంత ధనము అడిగి ఉన్నదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ధనవంతుడు ఆ యొక్క మదర్ తెరీసాని చూసి ఏం చేశాడంటండి, కాండ్రగించి ఉమ్మి ఊసి తన చేతిలో కూసాడంట. ఎందులో కూసాడంటండి? తన అడుక్కున్న చేతిలోకి ఊసాడంట. సాధారణంగా మీ చేతిలో, నా చేతిలో కానీ, మీ మీద, నా మీద ఎవరైనా ఉమ్మూస్తే మనకి ఏమొస్తుందండి? ఏమొస్తుందండి? కోపం వచ్చి వెంటనే లెగిసిపోద్ది. ఏంటంటే వెంటనే లాగిపెట్టి కొడతాం, అవునా కాదు? కానీ ఆ రోజు తల్లి అయిన మదర్ తెరీసా గారు ఆ యొక్క దోషుడిలో ఉన్న ఆ యొక్క కాండ్రగించిన ఉమ్ము చూసి, ఆ యొక్క ధనికుడి యొక్క మొహము చూసి, సార్ చాలా థ్యాంక్ యూ అండి. ఏమన్నదండి? చాలా థ్యాంక్ యూ. ఈ ఉమ్ము నాకు ఇచ్చారు, కానీ నా హోమ్లో ఉన్న వారికి ఏమి ఇవ్వలేదు మీరు. ఇంకా ఏమంటుంది? ఈ ఉమ్ము నాకు ఇచ్చారు మీరు, బాగానే ఉంది, చాలా వందనాలు, కానీ ఎవరి కోసమైతే నేను అడిగానో భోజనం కోసము వారికి మాత్రం మీరు ఏమి ఇవ్వలేదు అన్న వెంటనే ఆ ధనవంతుడి యొక్క హృదయం ఏమైపోయిందమ్మా? చలించిపోయి, కరిగిపోయి ఆ రోజు మదర్ తెరీసా గొప్ప మొత్తం ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ కూడా నీకు వ్యతిరేకంగా ఉంటాయో, ఎప్పుడైతే నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు నీకు ప్రతికూలముగా మాట్లాడతారో, అలాంటి వ్యతిరేకమైన పరిస్థితుల్లో, అటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో నువ్వు ఎప్పుడైతే నీ యొక్క ప్రేమని ప్రజల వైపు చూపిస్తావో, దానినే దేవుని వాక్యము సాత్వికుడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను ప్రేమించిన వాడు నువ్వు ప్రేమిస్తే ఏం ఉపయోగము? నువ్వు నాకు భోజనం పెట్టే, నేను నీకు భోజనం పెట్టే, దానివల్ల మనకేం ఉపయోగము? ఎవరైతే మనల్ని అసహించుకుంటున్నారో వారిని ప్రేమించడమే సాత్వికమైన గుణము కలిగిన వారు. ఆ దినములో మదర్ తెరీసా గారు చేసిన గొప్ప కార్యం వల్ల, అది ఒకటి మాత్రమే, కానీ ఆవిడ చేసిన అనేకమైన కార్యాల వల్ల ఈరోజు లోకమంతా మదర్ తెరీసా తెలియని వారు ఎవరు కూడా లేరు. దేనివల్ల? సాత్వికుడు ధన్యుడు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం. ప్రశాంత్ బాబు అంటే పేరు ఎవరికి తెలుసండి? ఈ మల్యాడ, తమ్మాపురం, నెల్లిమార్ల, విజయనగరం, ఇంకెక్కడండి, తర్వాత దాసుపేట, ఇక్కడే తెలుసు, ఇక్కడే తెలుసు. హైదరాబాద్కి వెళ్ళండి, ఎవడండి? చెన్నై వెళ్ళండి, మాకు తెలియదండి. ఎందుకు? నా కార్యాలన్నీ ఈ ప్రాంతాల్లోనే. కానీ దేవుని యొక్క బిడ్డలు, సాత్వికమైన మనసు కలిగిన వారు ఏం చేస్తారండి, మనము తెలియకుండానే మన పేరు ఏమైపోతుందండి, నలుమూర్ల వ్యాపించబడుతూ ఉంటుంది. ఎప్పుడు? నీకు నిజమైన సాత్వికమైన మనసు కలిగినప్పుడు. హల్లెలూయా. అటువంటి సాత్వికమైన మనసు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకములో ఉన్న ప్రతి మానవుడికి ఆయన నేర్పించడానికి వచ్చి ఉన్నాడు.
ఆ సాత్వికమైన మనసును కలిగి ఉంటేనే రేపు పరలోక రాజ్యంలో కూడా నీకు అద్భుతమైన స్థలము దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. తన్ను తాను తగ్గించుకునేవాడు చెప్పాలండి హెచ్చించబడును. తన్ను తాను హెచ్చించుకున్న వాడిని దేవుడు ఏం చేస్తాడండి? తగ్గించేస్తాడంట. ఈరోజు మరి అటువంటి సాత్వికమైన మనసు కలిగిన యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచంలో అందరికీ తెలుసండి. యేసంటే అందరికీ తెలుసు. యేసంటే అందరికీ. ఆఫ్రికాకి వెళ్ళండి, అమెరికాకి వెళ్ళండి, యుగాండాకి వెళ్ళండి, జింబాబ్వేకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, న్యూజిలాండ్కి వెళ్ళండి. యేసంటే మీకు తెలుసండి? మాకు తెలుసు అని అంటారండి. యేసంటే వారికి నమ్మకం లేకపోవచ్చు, కానీ యేసంటే మాత్రం వారికి తప్పకుండా తెలుసు. ఎందుకంటే ఆయన కలిగిన సాత్వికమైన మనసు బట్టి ఆయన పేరు నలుమూలలా ఈరోజు మోగరబడుతున్నట్లు మనం చూస్తున్నాము. హల్లెలూయా. అటువంటి సాత్వికమైన మనసు దేవుని బిడలగా ఆయన రూపము ధరించిన మీకు నాకు దేవుడు ఇవ్వాలని ఆయన నేర్పించడానికి లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ సాత్వికమైన మనసు మీద కొన్ని మాటలు మనము నేర్చుకుని రాత్రి కాలంలో మన ఇంట్లోకి ఏం చేద్దామని నేర్చుకోవడమే కాదు, కానీ దాన్ని ఏం చేద్దాము? పాటిందాము, ఆచరిందాము. ఎందుకు? ఈ యొక్క ఆచారము రేపొద్దున పరలోకంలో చాలా అవసరము, చాలా అవసరము. అది నువ్వు నేర్చుకోలేకపోతే పరలోక రాజ్యంలో నీకు ప్రవేశం ఉంటుందో లేదు కూడా గ్యారంటీ లేదు. అందుకే నేర్చుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిగా బైబిల్లో ఉన్న వారందరూ కూడా యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 38-40 వచనాలు చదువుకుందామండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, నా ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను రాలేదు, కానీ పరలోకములో నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఎవరైతే నన్ను పంపించున్నారో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చి తిని. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు తోటి అంటున్నాడు, నాన్న నువ్వు భూలోకానికి వెళ్ళాలా, నువ్వు భూలోకానికి వెళ్ళి మానవుల యొక్క బదులుగా నువ్వు సిలువలో చనిపోవాలా, మానవులు చేసిన పాపాలన్నీ నీ మీద నువ్వు మొయ్యాలా, ఆ పాపం వల్ల నువ్వు సిలువలో మరణించాలా, ఆ ప్రజలందరూ నీ మొహం మీద ఉమ్మేస్తారు, నిన్ను కొరడాలతో కొడతారు, నీకు ముళ్ళ కిరీటం పెడతారు, కాళ్ళు చేతుల మీద మేకులు కొడతారు అని తండ్రి అన్ని చెప్పినప్పుడు కుమారుడు ఏమంటున్నాడు? అలాగే డాడీ, నీ చిత్తానికి నేను లోబడి నా చిత్తము కాదు కానీ నీ చిత్తము జరుగునుగా, కానీ నేను పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చితి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారి యొక్క ఈ యొక్క పరిస్థితుల్లో ప్రతీది కూడా ఆయనకి విరుద్ధముగా ఉంది. ఎలాగుందమ్మా? విరుద్ధముగా ఉంది. ఆయన భూలోకం రావడం వల్ల ఏం జరుగుతుంది? ఆయనకి మరణం ఎదురు చూస్తుంది. క్రూరమైన మరణము. ఏంటి? సాధారణమైన మరణం కాదు, భయంకరమైన మరణం ఎదురు చూస్తుంది. ఆ యొక్క ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా యేసు తన తండ్రికి లోబడి సాత్వికమైన మనసు కలిగి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి రావడము జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 అంతస్తుల బిల్డింగ్లో ఉన్నవాడు, బాబు ఆ బిల్డింగ్ వదిలేసి రేపటి నుంచి ఆ పూరు గుడిసెలో ఉండమంటే వస్తాడంటారా? అది మనుషుడి యొక్క నైజము. నేను కూడా అంతే. ఎందుకు రావాలి? నేను అంత కష్టపడి అంత ఇల్లు కట్టుకుంటే పూరు గుడిసెలోకి ఎందుకు రావాలా అని మన యొక్క ఆలోచన. కానీ పరలోకములో ఉన్న యేసుక్రీస్తు వారు ఆయన యొక్క సాత్వికమైన మనసు ఎంత గొప్పదంటే, నా కొరకు ఆయన పరలోకమును సమస్తము విడిచిపెట్టి ఈ పాడైపోయిన భూలోకంలో కూడా జన్మించడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరుల కోసము మనం సాత్వికమైన మనసు కలిగి ఉండాలని మదర్ తెరీసా వాళ్ళ ద్వారా నేర్చుకున్నాము. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అదే సాత్వికమైన మనసు తండ్రి చిత్తానికి లోబడి ఆయన చూపిస్తున్నాడు. ఏ తండ్రికమ్మా? పరలోకములోన తండ్రికి లోబడే మనసు. సాత్వికుడు ఏం చేస్తాడమ్మా? పరలోకములోన దేవుడికి లోబడతాడు. పరలోకములోన సృష్టికర్త దేవుడు. ఈ ప్రపంచములో దేవుడు ఎవరన్నది ఆ పెద్ద ప్రశ్న వల్ల చాలా మంది ఏమైపోతున్నారండి? కొట్టుమిట్లాడిపోతున్నారు. ఏమైపోతున్నారమ్మా? చాలా ఇబ్బంది పడుతున్నారు. అతనా అనేసి
ఓకే, ఎన్నో కన్ఫ్యూజన్లు ఉన్నాయి, కానీ ఒకటి మాత్రం క్లియర్, దేవుడు అన్నవాడు ఒకడే. అది మాత్రం క్లియర్. ఏమండి, ఈ కన్ఫ్యూజన్లు మరి ఎంతవరకు ఉంటాయో తెలియదు. ఏమండి, ఈ యొక్క భేదాలు, ఈ యొక్క సమస్యలు ఎంతవరకు ఉంటాయో తెలియదు, కానీ ఒకటి మాత్రం గ్యారంటీ, సృష్టికర్త దేవుడు ఒకడే, దాంట్లో మార్పు లేదు. కాబట్టి మానవులుగా ఆ సృష్టికర్తకు మనము లోబడుతున్నామా లేదా, అది ప్రతి మానవుడు కూడా వాడి హృదయంలో వాడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ యొక్క ఒకే దేవుణ్ణి నేను లోబడుతున్నానా లేదా, ఆయన చెప్పినట్లు నేను జీవిస్తున్నానా లేదా. ఆయన ఎవరో అన్న ప్రశ్న డిఫరెంట్ అంది, అది వేరే టాపిక్. కానీ మెయిన్ టాపిక్ ఏంటండి, దేవుడు అన్నవాడు ఒకడు. ఆయనకి నువ్వు లోబడుతున్నావా లేదా, ఆయన చెప్పిన మాట ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావా లేదా, ఆయన నీకు నేర్పించిన మాటల ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావా లేదా, నీ పొరుగువాడు నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అని ఆ విషయాలు బట్టి మనం ఆలోచించే వారుగా ఉండాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమాజం అంతా కూడా అనేకమైన భేదాలతో, అనేకమైన సమస్యలతో ఏమైపోతున్నాయమ్మా, విడిపోతున్నాయి. అది దేవునికి ఏమాత్రము ఇష్టము లేదు, ఇష్టము లేదు. అటువంటి సాత్వికమైన మనసు కలిగిన యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తానికి లోబడి ఆయన భూలోకానికి వచ్చి ఉన్నాడు. మీలో ఎంతమంది ఆ తండ్రి అనగా సృష్టికర్త దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంతమందికి ఇష్టం ఉందండి? మీకు నిజముగా ఇష్టం ఉంటే చేతులెత్తడం కాదు, కానీ దాని ప్రకారంగా మనము నడుచుకుంటేనే అప్పుడు మిమ్మల్ని దేవుడు ఏమంటాడు, సాత్వికుడు అని దేవుడు మనకు ఒక బిరుదు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండోదిగా యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్న తల్లిదండ్రుల పట్ల కూడా విధేయత చూపించాడు. వింటున్నారమ్మా? మొట్టమొదటిది ఏంటమ్మా, పరలోకములో ఉన్న దేవుడికి విధేయత చూపించాడు. రెండోదిగా తల్లిదండ్రులు కూడా విధేయత చూపించున్నాడు. బైబిల్ ఉన్నవారు లూకా సువార్త 2వ అధ్యాయము 41వ వచనం చదువుకుందామండి. 51, 52 కూడా చదవండి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు వారు తన యొక్క తల్లిదండ్రులకి ఏమని రాయబడుతుందండి, వారికి లోబడి ఉండేరు. హల్లెలూయా. ఎవరికమ్మ లోబడ్డారు? తల్లిదండ్రులు. అలాగా మరియమ్మ, యేసేపు. ఈ లోకములో మనుషులకి దేవుడంటే భయం లేదు. వింటున్నారమ్మా? దేవుడంటే భయం లేదు. ఇంకా ఎక్కువగా తల్లిదండ్రులు అంటే అసలు మర్యాదే, తల్లిదండ్రులు అసలు మర్యాదే లేదు, లోబడే స్వభావమే లేదు. కానీ అలాంటి వారు సాత్వికులు అంటామా? అలాంటి వారిని సాత్వికులు అంటామా? కానీ గొప్ప పేరు వచ్చేయాలి మనకి, మన పేరు నలుమూలలు అందరూ మాట్లాడుకోవాలా. కానీ నీ బుద్ధి చూస్తే ఎలాగుంది, దేవుడికి లోబడే మనసు లేదు. రెండోదిగా దేవుడు ఎవరైతే నీకు తల్లిదండ్రులుగా పెట్టాడో వారిని అసలు గౌరవించే మనసు నీకు లేదు. అటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకములో మనకు నేర్పించిన రెండో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, నీ సాత్వికమైన మనసు నువ్వు ఇతరులకు చూపించాలంటే దేవుడు నీకు ఇచ్చిన తల్లిదండ్రులకు నువ్వు గౌరవించు, మర్యాద ఇవ్వు, వారికి లోబడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ తల్లిదండ్రుల పట్ల నీకు అటువంటి గౌరవము, లోబడే మనసు లేకపోతే నువ్వు ఈ భూలోకాన్ని స్వతంత్రించుకోలేవు. ఈ భూలోకాన్ని స్వతంత్రించుకోలేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించడము చాలా కష్టము. హల్లెలూయా. ప్రతి ఒక్క బిడ్డ ఈ లోకంలో ఉన్న ప్రతి వాడు వారి తల్లిదండ్రులు జ్ఞానులైనా అజ్ఞానులైనా, ఉద్యోగస్తులైనా ఉద్యోగం లేకపోయినా, రైతులైనా ఏమండి, లేకపోతే ధనికులైనా, వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రుల్ని గౌరవించి లోబడే బాధ్యత ప్రతి మానవుడి మీద దేవుడు పెట్టి ఉన్నాడు. వాడు క్రైస్తవులు కావచ్చు, లేకపోతే హైందూ సహోదరులు కావచ్చు, ప్రతి వారు అది నేర్చుకోవాలి. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్న ప్రజలకి, మీకు నాకు నేర్పించడానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిది పరలోకములో ఉన్న తండ్రికి లోబడాలా. రెండోది భూలోకములో దేవుడు మనకి ఇచ్చిన అమ్మ నాన్న పట్ల మనము గౌరవము, మర్యాద, లోబడే మనసు మనం చూపించాలా. అప్పుడే నీలో సాత్వికమైన మనసు కలిగినట్లే. దేవునికి స్తోత్రం. మూడో మాటకి వెళ్దామండి. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. ఇక్కడి నుంచి కొద్దిగా అందరూ శ్రద్ధగా వినాలని కోరుచున్నానండి.
చాలా ప్రాముఖ్యమైన అంశం. 1వ అధ్యాయం 5వ వచనము. కనెను సల్మాను రాహాబునందు బోయాజును కనెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు యొక్క వంశావళి గురించి రాయబడుతుందండి. వంశావళి అంటే తెలుసు కదండి, మన తాత ముత్తాతల గురించి. ఈ యొక్క 1వ అధ్యాయంలో ఇంచుమించు 42 తరాల గురించి రాయబడ్డదండి. యేసు పుట్టిన దగ్గర నుంచి వెనక్కి ఎన్ని తరాలండి? 42 జనరేషన్. వెనకాలకి 42 తరాలు గురించి ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడ్డది. అందులో ఒక తరములో అంట రాహాబ్ అని ఒక స్త్రీకి బోయాజు పుట్టినంట. ఎవరు పుట్టారమ్మా? రాహాబుకి ఎవరు పుట్టారు? బోయాజు. బోయాజుకి మరి ఇంకొకరు పుట్టారు. అలాగ పుట్టగా లాస్ట్లో ఎవరు పుట్టారమ్మా? ఆ వంశావళిలో యేసుక్రీస్తు వారు పుట్టారు. ఇక్కడ రాహాబ్ అన్న స్త్రీ గురించి మనం ధ్యానించుకుందాం. చెప్పండి అమ్మా, ఏ స్త్రీ? రాహాబు. ఆ రాహాబు గురించి తెలుసుకోవాలంటే యెహోషువ 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. యెహోషువ 2:1. నూను కుమారుడైన యెహోషువ వేగువారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడడని వారితో చెప్పి షిత్తీములో వద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు. చాలండి, దేవునికి స్తోత్రం. ఇక్కడ నూను కుమారుడైన యెహోషువ ఏం చేశాడంటే ఒక ప్రాంతంలో కొందరు వ్యక్తుల్ని గూఢాచార్యులకు పంపించాడంటండి. వెళ్ళి ఆ ప్రాంతం ఎలాగుందో చూసారండి అని. వీళ్ళు దాక్కుని వెళ్ళి ఆ యొక్క ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత రాహాబు అని ఒక స్త్రీ ఇంట్లో వారు దాక్కున్నారంట. ఎవరంటమ్మా? రాహాబు. ఎవరు ఈ రాహాబు? యేసుక్రీస్తు వంశావళిలో ఒక స్త్రీ, ఒక వ్యక్తి. ఈ యొక్క రాహాబు ఆ దినాల్లో ఆవిడ చేస్తున్న వృత్తి ఏంటంటే వైశ్య అంట. ఆవిడ ఏంటండి? వైశ్య అంటే శరీరాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకొని. కాబట్టి యేసుక్రీస్తు వారు అలాంటి వంశావళిలో పుట్టడము జరిగి ఉన్నది. నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఇహలోకములో ఉన్న ఏ వేశ్యానైతే మనము రాళ్ళిచ్చు కొడతామో, ఏ వేశ్యానైతే మనం ఉమ్మేసి చూస్తామో, అలాంటి వారి యొక్క గర్భములో యేసుక్రీస్తు వారు జన్మించి తన యొక్క సాత్వికమైన గుణము ఈ భూలోకానికి గొప్పగా చూపించినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నాకు ఎవరైనా వచ్చి చెప్పి, బాబు నీ వంశావళిలో ఒక వైశ్య ఉండేదంటే నేనేం చేస్తానండి, ఆవిడ గురించి చెప్పొద్దు మీరు అని అంటామండి. ఆవిడ గురించి చెప్పొద్దు అంటాం. కానీ దేవుని వాక్యము ఎంత పరిశుద్ధమైన గ్రంథం అంటే, ఆ రాహాబు గురించి కొట్టేసినా ఎవడు అడిగినోడు లేడు. అవునా కాదండి? ఆ రాహాబు గురించి కొట్టేసినా 42 తరాల్లో ఒక తరం తీసేండ్రా అంటే ఎవడికి గుర్తుండదు. కానీ ఆ మాట అక్కడ ఎందుకు రాయబడ్డాదంటే, యేసుక్రీస్తు యొక్క సాత్వికమైన మనసు ఈ లోకములో మీకు నాకు చూపించడానికి అక్కడ రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. అలాంటి వైశ్య జీవితంలో కూడా ఆ యేసుక్రీస్తు గొప్ప కార్యము చేయడానికి కూడా ఈరోజు కూడా సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు ప్రపంచంలో అనేక మంది స్త్రీలు వారి యొక్క కుటుంబాల్ని గడుపుకోవడానికి వారి శరీరాలు అమ్ముకుంటున్నారు. అలాంటి వారు ఎంతో మంది రక్షణలకు వచ్చి యేసుని వెంబడించే వారు ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ప్రాంతాల్లో ఆ సమస్య లేదు దేవుని కృప వల్ల. కానీ కొన్ని ప్రాంతాల్లో చైనా లాంటి దేశంలో ఏంటవుతూ ఉంటుందండి, ఒక కుటుంబము అంతా పోషించబడాలంటే అందులో ఒక స్త్రీని ఏం చేస్తారండి, ఈ యొక్క వృత్తిలోకి పంపిస్తూ ఉంటారు. ఆవిడ వేరే సింగపూర్ అన్న దేశానికి వెళ్ళిపోతారండి. ఎక్కడికి వెళ్ళిపోతారు? సింగపూర్ అనే దేశానికి వెళ్ళి అక్కడ ఈ వృత్తి చేసి అక్కడ దానివల్ల డబ్బులు చాలా వచ్చి ఆ డబ్బు చైనాలోకి పంపించి కుటుంబం పోషించబడుతూ ఉంటుంది. ఒక స్త్రీ బలైపోతుంది, మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా పోషించబడుతూ ఉంటారు. అలాంటి వృత్తి కలిగిన స్త్రీ యొక్క వంశావళిలో యేసుక్రీస్తు వారు పుట్టి ఉన్నారు. ఒకవేళ మీకు నాకు అలాంటి అవకాశం కలిగితే మనం ఏమంటాం? నాకు జన్మే వద్దని అంటామండి. మనం ఏమంటామండి? నాకు ఆ జన్మమే వద్దని మనము చీ కొడతాము. కానీ యేసుక్రీస్తు వారి యొక్క సాత్వికమైన మనసు ఏంటంటే, అలాంటి స్త్రీలు కూడా ప్రేమించే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనమేం గొప్పవారం కాదండి,
మనమేమి గొప్పవారం కాదు. వారు శరీరాన్ని అమ్ముకొని పాపము చేస్తున్నారు, కానీ మన మనసుల్లోనే మనం బోల్డ్ పాపాలు చేసేస్తున్నాం. ఆ స్త్రీ గురించి, ఈ స్త్రీ గురించి, ఈ మనసులోనే బోల్డ్ రీతుల్లో మనము పాపము చేస్తున్నాం. వారికన్నా గొప్పవారం మనం కానీ కాదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సాత్వికమైన మనసు చూడండి. అలాగే అలాంటి స్త్రీ వంశావళిలో కూడా నేను జన్మించడానికి నేను సిద్ధమే అని ఆయన ఈ లోకములో ఆయన యొక్క సాత్వికమైన మనసు గుణము నేర్పించడానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా వెళ్దామండి. యేసుక్రీస్తు యొక్క జన్మము పరిశుద్ధాత్మ శక్తి వల్ల జరిగింది. దేనివల్ల అండి? పరిశుద్ధాత్మ శక్తి వల్ల. బైబిల్లో ఉన్నవారు మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చదువుకుందామండి. యేసుక్రీస్తు జనన విధి ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియు యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆలు ఏకము కాదుకు మునుపు మరియమ్మ యోసేపుకి ప్రధానమైందంట. ఆ ప్రధానమైన తర్వాత నెక్స్ట్ ఏంటండి? పెళ్ళి. వారు ఇంకా ఏకం అవ్వలేదంట. ఈ మధ్యలోనే పరిశుద్ధాత్మక శక్తి వల్ల మరియమ్మ గర్భము ధరించి యేసుక్రీస్తుని లోకములో జన్మించినట్లు మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా యేసు యొక్క జన్మంలో ఒక పురుషుడి యొక్క ప్రమేయము ఏమాత్రము లేదు. దేవుని యొక్క శక్తి వల్లనే యేసు ఈ లోకములో పుట్టడము జరిగింది. యేసు ఈ లోకములో పుట్టిన తర్వాత మరి తనతో పాటు ఉన్న ఆ స్నేహితులు, ఆ కాలంలో ఉన్న తన వయసులో ఉన్న బిడ్డలు అందరూ అనుంటారండి, ఒరే బాబు నీకు నాన్న లేడు. ఏ యేసునైతే నువ్వు నాన్న అని వెనకాల తిరుగుతున్నావు, అసలు అని నీకు తండ్రినే కాడు. నీ జన్మేం జన్మంరా. మిమ్మల్ని నన్ను అలాగంటే మనం ఏం చేస్తామండి? మరుక్షణం ఇంట్లోకి వెళ్ళి ఏం చూస్తాం? ఫ్యాన్ వైపు చూస్తాం. ఏం చూస్తాం? ఫ్యాన్ వైపు చూసి ప్రాణాలు తీసేసుకుంటాం. మరి ఆ కాలంలో కూడా యేసుని అలాగా చాలా మంది అనుంటారు. అవన్నీ లేఖనాల్లో రాయబడలేదు, కానీ అనుంటారా లేదంటారండి? అనుంటారా లేదా? నీ జన్మేం జన్మంరా అని చాలా మంది యేసుని అవమానపరుచుంటారు. కానీ ఆ యొక్క ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా యేసు ఏం చేశాడండి? తను ఎందుకు వచ్చి ఉన్నాడో ఆ విషయాన్ని మర్చిపోకుండా ఆయన సాత్వికమైన మనసు అక్కడ చూపించినట్లు మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి తండ్రి లేని జన్మమని చాలా మంది ఆ దినాల్లో ఏం చేసి ఉంటారండి? ఏం చేసి ఉంటారు? అవమానపరుచుంటారు. కానీ ఆ అన్ని అవమానాలు కూడా ఆయన భరించి ఉన్నాడు. ఎందుకంటే ఆయన సాత్వికుడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడమ్మా? మనందరినీ కూడా మన పాపం నుంచి రక్షించడానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నేను అలాంటి పరిస్థితుల్లో ఉంటే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తామా? లేకపోతే ఎందుకురా నాకు ఈ తలనే పని మనం వదిలేసుకుంటామా? అది సాత్వికమైన మనసు. అది యేసు ఈ లోకంలో ఉన్న మీకు నాకు నేర్పించడానికి వచ్చినాడు. నీ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా నీ బట్టి చెడ్డగా మాట్లాడినా వాళ్ళని ప్రేమించడమే సాత్వికుడు. ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా నిన్ను వ్యతిరేకంగా చూసినా వారి గురించి నువ్వు ప్రార్థన చేయడమే సాత్వికమైన మనసు యొక్క గుణమని మనము చూస్తున్నాము. అటువంటి గుణము యేసు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ప్రదర్శించి ఉన్నాడు. అదే మనము నేర్చుకోవాలని ఆయన కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. మరొక మాట చూసుకుని ముగింపులోకి వెళ్ళిపోదామండి. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం అండి. తన తొలుచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడంట సత్రములో స్థలము లేదంట. అంటే ఆయన పుట్టిన తర్వాత ఒక మంచి స్థలములో పెట్టడానికి ఎక్కడ కూడా ఎవరు చోటు ఇవ్వలేదంట. అప్పుడు తల్లిగారు మరియమ్మ ఒక పొత్తుగొడ్డలో చుట్టి ఒక పశువుల సాల, చూస్తున్నారండి అక్కడ ఉందో సాల, అలాంటి సాల్లో ఆ తొట్టిలో గడ్డేసి ఆయన్ని అక్కడ పడుకోబెట్టడము జరిగిందంట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఇల్లు లేదు ఆయనకు. పాపం ఏం లేదండమ్మా? ఇల్లు హోమ్లెస్ అంటారు. ఏమంటారండి? హోమ్లెస్ అంటే హోమ్ లేనివాడు. మనము టౌన్లలో కానీ సత్యవాడకి కానీ నెల్లిమర్లోకి వెళ్తే చాలామంది హోమ్లెస్ పీపుల్ ఉంటారు.
బట్టలన్నీ మాసిపోయి, జుత్తంతా మాసిపోయి, మూటలు మూటలు మోసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎక్కడైతే రాత్రి అక్కడే పడుకుని పోతారు, మళ్ళీ వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇల్లు వాకులు ఏమీ ఉండదు. అలాంటి వారిని చూసి మనం ఏమంటాం? అయ్యో అయ్యో పాపం అని అంటాం. కానీ అలాంటి హోమ్లెస్ని చూసి, రారా బాబు నీకు ఎందుకు ఈ తిప్పలు, మా ఇంట్లో 4 గదులు ఉన్నాయి, ఒక గదిలో నువ్వు ఉండిగా నన్ను మనం ఎప్పుడైనా చెప్తామండి? చెప్పం. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయనకి ఇల్లు లేదు. ఆయనకి ఇల్లు లేకపోయినా కూడా ఆయన ఈ లోకానికి రావడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపూర్వకంగానే వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యగారు మీరు మల్లాడే వచ్చేయండి, అయ్యగారు విజయనగరంలో ఎందుకు, ఇక్కడికే వచ్చేయండి, మీకు మేము మంచి పశువుల సాలు చూపిస్తానంటే నేను వస్తానా? రానండి, నేను రాను. ఎందుకు నేను రాను? నాకు ఉన్న సదుపాయం బాగుంటేనే నేను వస్తాను. కానీ యేసు ఎందుకు వచ్చాడంటే, ఆయనకు ప్రజల మీద ఉన్న ప్రేమ బట్టి ఆయన వచ్చాడు. హల్లెలూయా. పాపులని అనగా నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మనందరికీ కూడా పరలోక రాజ్యంలో ఒక స్థలము సిద్ధపరచడానికి ఆయన వచ్చి ఉన్నాడు. దాని కొరకు నీకు తండ్రి లేడురా అని చెప్పినా కూడా అవమానం భరించాడు. నీకు ఇల్లు లేదురా అని చెప్పిన అవమానం కూడా భరించాడు. నువ్వు ఒక వైశ్య కుటుంబంలో పుడతావని ఆ యొక్క వంశావళి కూడా ఆయన అంగీకరించి, ప్రతి ఒక్క అవమానము నీ కొరకు నా కొరకు ఒక సాత్వికమైన మనసు కలిగి ఆయన భరించి, సిలువ మీద కొట్టిన గాయాలన్నీ కూడా ఆయన భరించి ఈరోజు నీకు నాకు రక్షణ భాగ్యము దయచేసి ఉన్నాడు. పరలోకం వెళ్ళడానికి ఒక మార్గము తెరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది యేసుక్రీస్తు యొక్క ప్రేమ. ఆయన ప్రేమ ఎలా చూపించాడండి? సాత్వికమైన గుణము తోటి చూపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారండి? అహింస పోరాటము చేశారు. ఆయన పోరాటంలో ఏం లేదంటండి, హింస లేదు. కానీ మన దేశానికి ఏం తీసుకొచ్చారు? ఆయన స్వతంత్రం తీసుకొచ్చారు. అందుకే ఆయన యొక్క సాత్వికమైన గుణం వల్ల ఈరోజు ఆయన మన దేశానికి ఏమైపోయాడండి? ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ అంటారు. మన దేశానికి అందరికీ తెలుసు, ప్రపంచంలో అందరికీ మహాత్మా గాంధీ గారు అంటే ఎవరో తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు అనేకమైన అవమానాలు భరించాడు. మరి అలాంటి సాత్వికమైన గుణము నీకు నాకు ఉండకూడదా? క్రైస్తవులుగా మనకే కాదు, ఏమండి, ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ కలిగి ఉండాలి. మరీ ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అదే దేవుడు కోరుచున్నాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో గ్రామస్తులారా, నీకు సాత్వికమైన మనసు నీకు రావాలంటే నేను చెప్పిన 5 పాయింట్లు నువ్వు అలవాటు చేసుకో. నిన్ను సృష్టించిన దేవుడిని నువ్వు గౌరవించడము నేర్చుకో. హల్లెలూయా. నిన్ను కన్న తల్లిదండ్రులు నువ్వు లోబడము నేర్చుకో. నీ కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా, నీ యొక్క కుటుంబంలోన ఏ వంశావళి ఎటువంటి వారైనా కూడా మనం ఏం చేయాలండి? అటువంటి వారిని మనము ప్రేమించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మన ఇంట్లో తాగుబోతులు ఉంటే వాళ్ళ గురించి మనం ఎక్కువగా చెప్పమండి. పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు వాడిని దాసేస్తాం. ఎందుకు? ఆడు బయటకు వచ్చాడంటే అమ్మ బాబోయ్ అని వచ్చిన సంబంధం చెడిపోతుందని ఆయన దాసేస్తాం మనం. అవునా కాదా? కానీ యేసుక్రీస్తు వారు అలాంటి తాగుబోతులను కూడా ప్రేమించే దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాంటి వారిని కూడా ప్రేమించే దేవుడు. ఆయన ఇల్లు లేని సమయంలో కూడా ఆయన ఈ లోకంలో జన్మించడానికి ఇష్టపడిన దేవుడు. ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా నీకు తండ్రి లేడురా అని చెప్పినా కూడా అవమానాలన్నీ కూడా భరించి ఆ సాత్వికమైన మనసుతోటి నీ కొరకు నా కొరకు ఒక రక్షణ సంకల్పం ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి సాత్వికమైన మనసు మీరు నేను కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. హల్లెలూయా. అటువంటి మనసు, అటువంటి ఆలోచన, అటువంటి జీవిత విధానము, అటువంటి ఆచారము, అటువంటి పరలోక ఆచారము
ఆయన భూలోకములో నీకు నాకు నేర్పించడానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం. మన మధ్యన భేదాలు పెట్టడానికి రాలేదండి, మన మధ్యలో కలతలు పెట్టడానికి రాలేదు. నేను మీ అన్నయ్య గారు, మీరు నా తమ్ముడు, ఆ యొక్క ప్రేమలోనే నడవాలా. ఒకరు పట్ల ఒకరు సాత్వికమైన మనసు మనము కలిగి ఉండాలా. నేను తప్పు చేసినప్పుడు మీరు క్షమించినట్లు ఉండాలా, మీరు తప్పు చేసినప్పుడు నేను క్షమించినట్లు ఉండాలా. అటువంటి ఐక్య భావంలో నా బిడ్డలందరూ జీవించాలని ఆ యొక్క సాంప్రదాయం నేర్పించడానికి మాత్రమే యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మేము కూడా ఈరోజు ఈ క్రిస్మస్ పండుగ చేస్తున్నామంటే మీకు అభ్యంతరం కలిగించడానికి రాలేదు. ఆ క్రీస్తు యొక్క ప్రేమ మీకు చూపించడానికి, ఆ క్రీస్తు కలిగిన సాత్వికమైన మనసు మీకు చూపించడానికి. ఆయన సాత్వికమైన మనసు బోధించడమే కాదు, కానీ ఆయన జీవితంలో 5 అంశాల ద్వారా ఎలాగా ఆయన తన జీవితంలో కూడా అలవాటు చేసుకున్నాడో అది మీకు చెప్పడానికి మేము వచ్చి ఉన్నాము. మీ కుటుంబంలో దేవుని యొక్క అద్భుతమైన శాంతి సమాధానము, మీ గ్రామంలో ఉన్న ప్రజలు కుటుంబాల మధ్యన ఉన్న భేదాలన్నీ కూడా యేసు నామములో దేవుడు తీసివేసి అందరి మధ్యన ప్రేమ ఐక్యతతో నింపాలని, అందరూ కూడా ఆ సాత్వికమైన మనసుతో నడవాలని దేవుని సేవకుడిగా నేను నిండుగా కోరుచున్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. నాకు ఇచ్చిన సమయం బట్టి దేవాతి దేవునికి వందనాలు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా ఇంతవరకు తండ్రి ఈ గ్రామాన్ని మీరు ప్రేమించి ఈ క్రిస్మస్ యొక్క వేడుకను ఇంత ఘనమైన రీతిలో ఎంతో ఆశీర్వాదకరముగా నాయన నీ దాసులను ప్రేరేపించి నాయన నువ్వు ఈ లోకానికి దీనత్వాన్ని చూపించడానికి వచ్చున్నావు తండ్రి. అలాగే నాయన తండ్రికి లోబడి, అలాగే నాయన మరి కన్న తండ్రులకు లోబడమని ప్రభువా నాయన నువ్వు వేశ్య తరంలో నుండి ప్రభు మీరు ఈ లోకానికి జన్మించడానికి వచ్చిన దైవ కుమారుడిగా మాకు అనేకమైన ఆధ్యాత్మికమైన సంగతులను ప్రభువా మీ దాసుల యొక్క ముఖాంతరములో నుండి ఈ గ్రామానికి ప్రభువా తగిన వర్తమానాన్ని ప్రభు మీరు అందించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభువా ఈ మైక శబ్దము ద్వారా నీ ప్రజలు విన్నారో నాయన, ఈ గ్రామ ప్రజలందరూ కూడా నీ రక్షణ మార్గంలోనికి రావడానికి సహాయము దయచేయండి ప్రభువా. ఈ గ్రామ ప్రజలందరినీ కూడా మీరు దీవించి రక్షించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నేను అనేక మంది ప్రభువా నీ వైపు తిరగడానికి సహాయము దయచేయండి తండ్రి. మహిమ ఘనత ప్రభావాలు మీరొక్కరే పొందవలసిందిగా యేసు నామములో ఈ ప్రార్థన విన్నపములను సమర్పించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మజ్ఞాన సహవాసము సమాధానము ప్రేమ ఆనందములు కూడిన మనందరికీ, ముఖ్యంగా దైవజనులకు ప్రభు నమ్మిన బిడ్డలందరికీ ప్రభురాడ పర్యంతము సదాకాలము తోడిండును గాక. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. యేసు రక్తమే జయ, సిలువ రక్తమే జయ, ప్రభు యేసు నామమున సంపూర్ణ జయం, అపవాది క్రియలంతా నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్.